హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్. నేను మీ స్వాతిని. ఈరోజు మన ఛానల్లో గోధుమ పిండితోటి ఒక హెల్దీ స్నాక్ని చూపించబోతున్నానండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసి పెడితే పిల్లలు ఎప్పుడు ఇవే స్నాక్స్ చేసి పెట్టి మమ్మీ అంటారు. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. సో చేసుకోవడానికి ఎలానో చూద్దాం రండి. ఈ గోధుమ పిండి స్నాక్స్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్, పావు టీ స్పూన్ వరకు పసుపు, పావు టీ స్పూన్ వరకు కారం, పావు టీ స్పూన్ వరకు వాము వేసుకోవాలి. వాముని బాగా క్రష్ చేసి వేసుకోండి, అప్పుడు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అలాగే ఇందులోకి సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాతకి ఉప్పు కారాన్ని పిండికి బాగా పట్టించాలి. ఇలా పట్టించిన తర్వాతకి ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. వాటర్ని చూసుకుంటూ వేసుకోండి, లేకపోతే పిండి లూజ్ అయిపోతుంది. సో అందుకనే కొద్దిగా వేసుకొని బాగా కలుపుకొని తర్వాతకి ఏమైనా అవసరమైతే వాటర్ని యాడ్ చేసుకోండి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బాగా నీట్ చేసుకోండి, అప్పుడు పిండి చాలా సాఫ్ట్గా అవుతుందన్నమాట. ఇలా సాఫ్ట్ డో అవ్వాలండి. ఇలా సాఫ్ట్ డో వచ్చిన తర్వాతకి మూత కానీ లేదా తడి క్లాత్ కానీ కవర్ చేసుకొని ఒక అరగంట పాటు రెస్ట్ ఇవ్వండి. ఇప్పుడు స్టఫ్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి 3 బంగాళదుంపల్ని ఉడికించుకొని తీసుకోవాలండి. పైన పొట్టు తీసిన తర్వాతకి గ్రేడర్ తోటి గ్రేడ్ చేసుకోండి, లేదా మ్యాష్ చేసుకున్నా పర్లేదు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, పావు టీ స్పూన్ వరకు కారం, పావు టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్, పావు టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్, పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలా, అలాగే సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాతకి ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకోండి. పసుపు స్టార్టింగ్లో కూడా వేసుకోవచ్చండి, నేను మర్చిపోయాను, అందుకనే లాస్ట్లో వేసాను. ఇలా పసుపు వేసుకున్న తర్వాతకి ఒకసారి బాగా కలుపుకోండి. ఇన్కేస్ మీకు ఉప్పు కారం సరిపోలేదనుకుంటే మరి కొంచెం వేసుకొని కలుపుకోవచ్చండి. స్టఫ్ టేస్టీగా ఉంటేనే స్నాక్స్ అనేది చాలా రుచిగా వస్తాయండి. సో ఈ విధంగా కలిపేసుకొని పక్క పెట్టుకోండి. ఇప్పుడు గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్లోకి కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీరని కాడలతో సహా తీసుకోండి. అలాగే ఇందులోకి గుప్పడని పుదీనా ఆకులు, ఒక 3 పచ్చిమిరపకాయలని చీల్చుకొని వేసుకోండి. ఇందులోకి 1/2 ఇంచ్ వరకు అల్లం పైన పొట్టు తీసేసుకొని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాతకి మెత్తగా మిక్సీ పట్టుకోండి. అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకున్నా పర్లేదండి. ఇలా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్క పెట్టుకోండి. ఇక్కడ అర్ధగంట తర్వాత చూపిస్తున్నానండి, పిండి కూడా చక్కగా నానిపోయింది. సో ఇప్పుడు ఈ పిండిలో నుండి కొద్దిగా పిండి తీసుకొని చపాతీ పీట పైన పొడి పిండి చల్లుకొని చపాతీ కర్రతోటి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మనం పిండి చక్కగా కలిపాం కాబట్టి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందండి. ఇక్కడ మనం గోధుమ పిండి తీసుకున్నాం కదా, గోధుమ పిండి ప్లేస్లో మైదా కూడా వాడచ్చు. ఇన్కేస్ మీకు గోధుమ పిండి అవాయిడ్ చేయాలనుకుంటే మైదా కూడా తీసుకొని సేమ్ ప్రాసెస్లో చేసేయండి. సో వీడియో క్లిప్లో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాతకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొటాటో స్టఫ్ని స్ప్రెడ్ చేసుకోండి. అలాగే పొటాటో స్టఫ్ పైన గ్రీన్ చట్నీ ఉంది కదండి, గ్రీన్ చట్నీ కానీ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాతకి 1 టేబుల్ స్పూన్ వరకు టమాటో సాస్ తీసుకొని స్ప్రెడ్ చేసుకోండి. ఇన్కేస్ మీ దగ్గర టమాటా సాస్ లేకపోతే స్కిప్ చేయొచ్చండి. సో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాతకి వీడియో క్లిప్లో చూపిస్తున్నా కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. చాలా జెంటిల్గా ఫోల్డ్ చేసుకోవాలండి. ఎడ్జెస్కి కొద్దిగా వాటర్ని అప్లై చేసుకొని మనం ఫోల్డ్ చేసుకున్నామంటే కరెక్ట్ స్టిక్ అయిపోతాయి అనమాట. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాతకి నైఫ్ తోటి 1/2 ఇంచ్ మందంలో కట్ చేసుకోండి. మనం కట్ చేసే టైంలో నైఫ్కి కొద్దిగా పొడిపిండి చల్లి కట్ చేస్తే చక్కగా కట్ అయిపోతాయండి. ఇది ఒక టిప్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇలా కట్ చేసిన తర్వాతకి ఆ చిన్న ముక్కల్ని తీసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్నా కదా, ఈ విధంగా జెంటిల్గా ఫింగర్ తోటి ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకి కాజా షేప్ వస్తుందండి, స్టఫ్ కూడా బయటికి రాదనమాట. సో ఈ విధంగా అన్నిటినీ ఫోల్డ్ చేసుకొని మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాతకి పైన పిండి పొడి బారకుండా క్లాత్ కానీ లేదా మూత కానీ కవర్ చేసుకొని పక్క పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాతకి ఇందులోకి మన స్పైసీ కాజాల మొత్తాన్ని వేసేసుకోవాలి. ఇలా కాజాలు వేసిన తర్వాతకి ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. మనం వెంటనే కదిపామంటే స్టఫ్ అనేది బయటకు వస్తుంది. సో అందుకనే ఒక 2 నిమిషాల పాటు వదిలేసేయండి. కొద్దిగా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాతకి గరిటెతోటి అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. కాజాలు వేసిన టైంకి మనకి ఆయిల్ అనేది మీడియం హీట్ అయ్యి ఉండాలని చెప్పాను కదా, ఇన్కేస్ హీట్ అవ్వకపోతే ఆయిల్ని అబ్జర్వ్ చేస్తుంది, స్టఫ్ కూడా బయటకు వస్తుంది. అలాగే ఎక్కువ హీట్ అయ్యి ఉన్నా కూడా
ఆయిల్ అనేది తొందరగా కాజాలు కలర్ వస్తాయండి, స్టఫ్ లోపల ఉడకదనమాట. సో అందుకనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. మంచిగా క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి, మంచి కలర్లోకి కూడా వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా ఒక 5-6 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఒక 5-6 నిమిషాల తర్వాతకి చూపిస్తున్నాను, చక్కగా ఫ్రై అయిపోయినాయి. వీటిని తీసుకొని మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. మనం ప్రెస్ చేసేటప్పుడే గట్టిగా ప్రెస్ చేయకుండా నెమ్మదిగా ప్రెస్ చేయడం వల్ల స్టఫ్ కూడా చక్కగా ఉండిపోతుందండి. మనం ఫ్రై చేసిన టైంకి స్టఫ్ అనేది బయటికి రాదనమాట. సో ఈ విధంగా అన్నిటిని ఫ్రై చేసుకొని ఆ తర్వాతకి టమాటో సాస్తో కానీ లేదా గ్రీన్ చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు, ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ అనమాట. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి క్విక్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం స్వాతి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.